గత కేసీఆర్ ప్రభుత్వం నాసిరకం పనులతో సాగునీటి ప్రాజెక్టులను చేపట్టి నాశనం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అన్నారం సుందిల్లా ప్రాజెక్టులకు కూడా ముప్పు పొంచి ఉందని ఎన్డీఎస్ఏ రిపోర్టు బయటపెట్టిందన్నారు. కాళేశ్వరం కథ త్వరలోనే అందరికీ తెలుస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గల్ఫ్లో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తికి అండగా నిలిచి ఆదుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ నిర్లక్ష్యంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్డీఎస్ఏ రిపోర్టుపై ఆ పార్టీ నేతలకు మాట్లాడే అర్హత లేదన్నారు. కాళేశ్వరం తప్పులను ఎన్డీఎస్ఏ బయటపెట్టిందన్నారు. కనీసం ఇసుక టెస్టు కూడా చేయలేదని మండిపడ్డారు ఉత్తమ్. కాళేశ్వరం నిర్మాణంతో 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా అయిందని ఆరోపించారు. ఇక సీతారామ సాగర్ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు ఇవ్వడం సంతోషకరమన్నారు ఉత్తమ్. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇంకో రిపోర్టు అని దాన్ని విమర్శించడం ఈ తెలంగాణ ప్రజలు రైతులు గమనించాలని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నాను. అమూల్యమైన మన సొమ్ము మనని తాకట్టు పెట్టి తీసుకొచ్చిన ప్రజాధనాన్ని వృధా చేయడమే కాకుండా మరి నార్త్ తెలంగాణ రైతులకి అన్యాయం జరిగే విధంగా ద్రోహం చేసే విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఆ యొక్క నాసిరకం ప్రాజెక్టు కట్టి ద్రోహం చేసిన విషయం కూడా నేను పదే పదే మనవి చేస్తున్నాను. ఎన్డీఎస్ఏ రిపోర్టుతో బీఆర్ఎస్ డొల్లతనం బయటపడిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నివేదికలో బయటపడ్డ అంశాల ఆధారంగా బాధ్యులపై త్వరలో చర్యలుంటాయన్నారు. మాజీ సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా కాళేశ్వరం 8వ వింతేనని ఎద్దేవా చేశారు. 3 నెలల్లో కట్టడం, మరో 3 నెలల్లో కూలడం కూడా నిజంగా వింతే అని విమర్శించారు. కాళేశ్వరం టాపిక్ ను డైవర్ట్ చేసే పనిలో మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నారన్నారు కోమటిరెడ్డి. తప్పకుండా, ఎందుకంటే నాణ్యత లోపం ఒకటి, డిజైన్ అయితే ఆయనే చీఫ్ ఇంజనీరు, ఆయనే కాంట్రాక్టరు, ఆయనే చెప్పిండు. అది మొత్తం నీది, నా మానస పుత్రిక, ఇది ప్రపంచంలోనే 8వ వింతో అన్నాడు. అన్నట్టే ప్రపంచంలో 8వ వింత అంటే ఏంటంటే 3 నెలల్లో కట్టిన వెంటనే 3 నెలల్లో కూలిపోవడం ప్రపంచంలో 8వ వింత. ఆయన చెప్పిన మాట నిజమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. లిక్కర్ వ్యాపారం చేసిన కవితకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మాట్లాడే అర్హత లేదన్నారు. తనకు తాను మెగా రౌడీగా చెప్పుకునే కవిత రాహుల్పై మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో నడిచిన హైదరాబాద్ భూముల అమ్మకంపై కవిత మాట్లాడాలన్నారు పీసీసీ చీఫ్. ఫస్ట్ కవిత గారు చెప్పాల్సింది, వాళ్ళ నాయనగారు వాళ్ళ అన్నగారు ఈ 10,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల అమ్మేశారు కదా, అప్పనంగా ప్రైవేట్ కంపెనీలకు అమ్మినారు. అమ్మిన లెక్కలు ఫస్ట్ తీయాలడ. నిజంగా ఆవిడకి చిత్తశుద్ధి ఉండి ఆ లెక్కలన్నీ తీస్తే బాగుంటుంది. తర్వాత లిక్కర్లో వ్యాపారం చేసి తనే ఒక మెగా రౌడీ అని చెప్పుకున్నటువంటి కవిత గారికి దేశం కోసం హార్నిసలు శ్రమిస్తున్న రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారని నేను అనుకోవట్లేదు. క్రైమ్ తగ్గుముఖం పట్టడానికి సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడ పట్టణంలో జిల్లా ఎస్పీ శేషాద్రి రెడ్డితో కలిసి కొత్త సీసీ కెమెరాలను ప్రారంభించారు. జిల్లా కేంద్రంతో పాటు వేములవాడలో ట్రాఫిక్, మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. రుద్రంగి పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం 2.5 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు ఆది శ్రీనివాస్. గంజాయి రహిత రాష్ట్రంగా ఈ తెలంగాణ ఉండాలని చెప్పని, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఈ తెలంగాణ ఉండాలని చెప్పని పోలీస్ శాఖ కూడా ఫుల్ పవర్స్ ఇచ్చేసి గంజాయి సంబంధించి కానీ డ్రగ్స్ సంబంధించి కానీ ఎక్కడ ఎవరు దొరికిన వారి పోలీసులు ఇవ్వాలని. రైతును రాజు చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో ఎంతో మంది రైతులు నష్టపోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టంతో రైతుల భూ సమస్యలు తీరుతాయన్నారు ఎన్ఎం. 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన వాగ్దానాలు ఎన్ని తీర్చారు గతంలో ఉన్న ప్రభుత్వాలు, ఈ రోజు మేము ఇస్తున్నవన్నీ కూడా ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తా ఉన్నాం. 65,000 రూపాయలు వడ్డీ కడతా ఉన్నాం గతంలో చేసిన పాపాలకు పరిహారంగా. గల్ఫ్లో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తికి అండగా నిలిచారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన గల్ఫ్ కార్మికుడు చొప్పరి లింగయ్య అనారోగ్యానికి గురయ్యాడు. తనకు సాయం చేయాలంటూ సెల్ఫ్ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశాడు. బాధితుడి పరిస్థితి గురించి తెలిసి వెంటనే స్పందించారు మంత్రి పొన్నం. ఎన్ఆర్ఐ ప్రతినిధులతో మాట్లాడి సొంతూరుకి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేశారు.